జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ అమ్మాయి నీకేమవుతుంది? మాట్లాడు, ఏమవుతుంది? మా బాబాయ్ అండి. భగవంతుడా, ఇప్పుడు కనుక లతే మా నాన్న చిన్న కూతురని తెలిసిందంటే ఇక ఈ జన్మలో పెళ్లి కప్పుకోరు మావయ్య. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్తుంది నిజమా? ఇతను మీ సొంత బాబాయా? అంటే నువ్వు శంకర్నారాయణ కూతురువా? అవును. నేనెవర్నూ కాదు, శ్రీ 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 శంకర్ నారాయణ గారి చిన్న కూతుర్ని. మా వీరనారాయణ బాబాయ్కి స్వయాన అన్న కూతుర్ని. చి దుర్మార్గురాల! యారా, దీన్నేరా నువ్వు ప్రేమించింది? దీన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది? నా కంఠంలో ప్రాణం ఉండగా దీంతో నీ పెళ్లి అసలు జరగనివ్వనరా. ఇప్పటిదాకా తను నా అన్న కూతురని తెలీదురా. ఏ క్షణమైతే తను నా అన్న కూతురని చెప్పిందో ఆ క్షణమే తను నీ కుటుంబానికి శత్రువు అయిపోయిందిరా. నువ్వాగు చిట్టమ్మా. ఏ దుర్మార్గుల నీడైతే నా బిడ్డల మీద పడకూడదు అని కోరుకున్నానో అదే కుటుంబానికి నా అన్న కూతురు కోడలిగా వెళుతుందంటే నేనెలా ఒప్పుకుంటాను? రేయ్, నువ్వు ఒప్పుకునేదేంట్రా? నేనే ఒప్పుకోను. రారావర్మ, నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, తను నేను మనసారా ప్రేమించాను నాన్న. తను లేకపోతే నేను బ్రతకలేను నాన్న. నేను చావనైనా చేస్తాను కానీ తనతోనే బ్రతుకుతాను నాన్న. తన్ని నన్ను వేరు చేయదు నాన్న. రేయ్, నోరు ముయిరా, పనికిమాలిన వెధవా. వాళ్ళెవర్రా? మనకి బద్ధ శత్రువులురా. వీడింటి కూతుర్ని మనింటి కోడలుగా తెచ్చుకున్నామంటే మన కుటుంబం సర్వనాశనం అయిపోతుందిరా. పదా నాన్న. రేయ్, నేను అదే చెప్తున్నాను రా. నా కంఠంలో ప్రాణం ఉండగా మా లతకి మీ వర్మకి పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. వినండి, పోనీ. విన్నానా? నేను చెప్పేది వినండి నాన్న. పదమ్మా. రమ్మని చెప్తున్నానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.